హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఉద్యోగులకు ఏపీలో ఎన్నికల వేళ కీలక మార్గదర్శకాలు జారీ అయ్యండి. ఆ వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియో అయితే ఎక్కడ కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూసేయండి. వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ అవ్వనట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా నేను చేసే లేటెస్ట్ అప్డేట్ న్యూస్ మీ వరకు అయితే రీచ్ అవుతాయి. ఆలస్యం చేయకుండా వివరాలకైతే వెళ్ళిపోదాం. ఎన్నికల కోడ్లో ఉద్యోగులకు ప్రత్యేక నిబంధనలు ఉన్నప్పటికీ కొందరు వాటిని బేఖాతరు చేస్తూ ఉన్నారండి. సో రాజకీయ పార్టీ ఎంపీ అభ్యర్థి నిర్వహించిన బహిరంగ సమావేశానికి కొందరైతే ఉద్యోగులు హాజరు అవ్వడం జరిగింది. సో దీనికి సంబంధించి వీడియోతో ప్రత్యర్థి పార్టీ నేతలు ఎన్నికల కమిషన్కు ఫిర్యాదు చేశారు. దీంతో వారిని ఎన్నికల కమిషన్ అయితే సస్పెండ్ చేసిందండి. వీడియోను మార్ఫింగ్ చేశారని ఆ ఉద్యోగులు వాదిస్తూ ఉన్నా కూడా ఒప్పుకోలేదు. సో ఓ జాతీయ పార్టీ అభ్యర్థికి మద్దతుగా జరిగిన మీటింగ్లో పాల్గొన్న ప్రత్యర్థులు ఈ విధంగా పసిగట్టారు. వీడియోను ఈసీకి అందజేయడంతో ఆయన్ను సస్పెండ్ చేశారండి. సో ఈ విధంగా ఏపీలోనే కాదండి, తెలంగాణలో కూడా మొత్తం 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా ఇదే పరిస్థితి నెలకొంది. సో అధికారులను అయితే బదిలీ చేస్తున్నారు. దిగువ స్థాయి ఉద్యోగస్తులను అయితే ఈ విధంగా సస్పెండ్ చేయడం అయితే జరుగుతుంది. సో ముఖ్యంగా చూసుకున్నట్లయితే పోలీస్ కమిషన్లు వీళ్ళని చూసుకున్నట్లయితే బదిలీలు ఇవి చేపడుతున్నారు. సో ఉద్యోగులకు సంబంధించి ఎటువంటి ఉపేక్షించేదే లేకుండా వారిని అయితే తీసేస్తున్నారు. ఇప్పటివరకు అయితే ఇలా జరుగుతుంది. సో కాబట్టి దీనిపై మీ అభిప్రాయం అయితే కామెంట్ ద్వారా తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.